రాజ్యాంగం దాని విలువల్ని గత కొన్ని దశాబ్దాలుగా ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడం వల్లే ప్రస్తుత ప్రమాదంలో పడిందని ఆచార్య యోగేంద్ర యాదవ్ అన్నారు. రాజ్యాంగం యొక్క స్ఫూర్తి, స్వేచ్ఛ, సమానత్వం గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మరో 2 దశాబ్దాల సమయం పడుతుందన్న ఆయన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు. రాజ్యాంగం యొక్క విలువలు, ప్రజాస్వామ్యానికి ఉన్న సవాళ్లపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ కళాశాలలో సదస్సు నిర్వహించారు. పలువురు వక్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. इसलिए आज कॉन्स्टिट्यूशन को चैलेंज है। तो आज हमें तो लॉन्ग टर्म चैलेंज ये है कि हमें कॉन्स्टिट्यूशन की वैल्यूज को लोगों के पास लेके जाना, लोगों को समझाना है लिबर्टी क्या है, इक्वालिटी क्या है, जस्टिस क्या है, सेकुलरिज्म की इस देश में क्यों जरूरत है, सोशलिज्म का मतलब क्या है। इन सब चीजों को लोगों को समझाना है। हमने नहीं किया, ये हमारी कमी है और ये काम अगले 2 महीने में नहीं होगा, अगले 1 महीने में नहीं हो सकता। ये काम अगले 20 साल तक करना, 30-40 साल हमने नहीं किया तो अब 30-40 साल करना पड़ेगा और कोई शॉर्टकट नहीं है।